మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఇదిగో తండ్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో నాయన ఇంతవరకు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడాలనుకున్నారా అయ్యా? నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థతను కలిగించినటువంటి దేవుడు ప్రభువా, యేసయ్యా నీ కృప చూపండి నాయన, నీ కృప చూపండి ప్రభువా. నీవు మరణించకపోతే మేము రక్షించబడే వారం కాదయ్యా. నీవు మరణించకపోతే మేము రక్షించబడే వారం కాదయ్యా. నువ్వు ప్రాణ త్యాగం చేయకపోతే పాపిగా జీవిస్తున్నటువంటి మానవుడు పాప క్షమాపణ దొరికేది కాదు ప్రభువా. నువ్వు మరణించడం ద్వారా మానవునికి రక్షణ, మానవునికి విడుదల, మానవునికి స్వస్థత, మానవునికి నెమ్మది, మానవుని పాపములో ప్రయాచిత్తం కొరకై, క్రయాదనము కొరకై నీవు ప్రాణాలు అర్పించినటువంటి దేవుడు ప్రభువా, నామానికి వందనాలు తెలియపరుస్తున్నాను. యేసయ్యా నీ ప్రాణం పెట్టుట ద్వారా నా తండ్రి ఈరోజు మానవుడు నా తండ్రి ప్రతి పాపం నుండి విడుదల పొందుకుంటున్నాడు, ప్రతి పాపం నుండి రక్షణ పొందుకుంటున్నాడు, విడుదల పొందుకుంటున్నాడు యేసు నామములో. ప్రభువా, పాపపు జీవితాన్ని ఇంకెంతకాలం జీవిస్తావు? పాపములో ఇంకెంతకాలము జీవిస్తావు? ఇప్పుడు ఈరోజే ఈ సమయంలో నీ పాపాన్ని ఒప్పుకో, నీ పాపం ఒప్పుకో. ప్రభువా, ఎంతకాలం పాపములో జీవించానయ్యా, ఇక ఈ పాపములను విడిపించయ్యా. నా కొరకు నేను చేసిన పాపముల నిమిత్తమై నువ్వు సిలువలో బలియాగమైనావు ప్రభువా. నా చేతుల ద్వారా చేసిన పాపముల నిమిత్తమై నీ చేతుల్లో మేకులు కొట్టబడే ప్రభువా. నా కళ్ళ ద్వారా, నా చూపుల ద్వారా చేసిన పాపముల నిమిత్తమై నీ చూపులలో తల్లి ప్రభా ముళ్ళ కిరీటము ముళ్ళు కూర్చబడే ప్రభువా. నా తల ద్వారా చేసిన పాపముల నిమిత్తమై నీ తలలో ఆయన ముళ్ళ కిరీటం పెట్టబడేది ప్రభువా. నా కాళ్ళ ద్వారా చేసిన పాపముల నిమిత్తమై నా కాళ్ళలో మేకులు కొట్టబడే ప్రభువా. నా హృదయము ద్వారా చేసిన పాపముల నిమిత్తమై నా హృదయములో పల్లెము పోటు కూర్చబడేది ప్రభా. నా హృదయము తల్లి క్రూరమైనదిగా ఉన్నది ప్రభా. మానవ హృదయం క్రూరమైనదిగా ఉన్నది. మానవ హృదయం మనిషి ముందు ఒకలాగా, మనిషి తర్వాత ఒకలాగా మాట్లాడుకునేటువంటి సిచ్యువేషన్ ఉన్నది ప్రభా. యేసయ్యా కలువరి కొండదాకా ఆయన భారభరితమైన సిలువను మోయించు. ఆయన ఆ రాళ్ళల్లో, రప్పల్లో, ముళ్ళ కంచెల్లో, కంపల్లో ప్రభా రత్తని గొలిగత కొండపైకి ఆ సిలువను మోయలేక తూలిపోతూ లేస్తూ సిలువను మోచుకొంచు మానవుని యొక్క పాప భారాన్ని మోచుకొనుచు. మానవుడు చేసిన ప్రతి పాపాన్ని మీ భుజముల మీద వేసుకొని ఆ భారాన్ని మోచుకొంచు కల్వరి కొండపైకి, ఓ గొల్గొతా కొండపైన ఆ సిలువ వేయబడే వరకు నా తండ్రి ఆ సిలువను మోచుకోవచ్చు. మానవుని పాప భారాన్ని మోచుకోవచ్చు. ఆ సిలువ మీదకి మోయలేక మోస్తూ వెళ్ళారు ప్రభువా. విరామని పొందరాలు కాళ్ళకు నా తండ్రి బుల్లిగొచ్చుకోవచ్చు. రోమ సైనికులు కొరడాలతో తండ్రి ప్రభా వీపున పడుతూ ఒక్కొక్కరు ముఖం మీద ఉమ్మి వేస్తా ఉంటే, ఒక్కొక్కరు పిడిగుద్దులు గుద్దుతా ఉంటే, ఒక్కొక్కడు నిందలు వేస్తా ఉంటే అవన్నీ అనేకమైన నిందలు అనేకమైన నిందలు భరించారు ప్రభా. అనేకమైన అవమానాలు భరించారు, అనేకమైనటువంటి దెబ్బలు భరించారు ప్రభువా. మీరు నా కొరకు రక్తాన్ని కాచినారయ్యా, నీ స్వరక్తము కాచినారు ప్రభా. నీ రక్తాన్ని కాచి మానవుడికి పాప క్షమాపణ కలిగి చేస్తున్నారు తండ్రి. మీ నామానికి స్తోత్రం కలుగుగాక. నా తండ్రి ప్రభు ఎంతమంది పోగరించి ప్రార్థిస్తున్నారో ఆ ఎంతమంది ప్రభుని క్షమించాయా, ఎంతమంది నన్ను చేర్చుకోయా, నన్ను రక్షించాయా, నా పాపాన్ని కడిగాయని ఎంతమంది ఈ రోజు ప్రార్థిస్తున్నారో, ఎంతమంది ఏకీభవిస్తున్నారో యేసు నామములో హృదయాలు కడగబడును గాక. యేసు క్రీస్తు నామములో వారి జీవితాలు రక్షించబడును గాక, వారి కుటుంబాలు కట్టబడును గాక, వారి యొక్క హృదయాలు కడగబడును గాక, వారి జీవితాలు మీ రక్తంలో కడగబడును గాక, వారి రోగాలు యేసు నామములో నయము అవును గాక. యేసు నామములో వారి రోగాలు స్వస్థత కలుగును గాక. వారి రోదన యేసు నామములో కలిగి పావును గాక. వారి దుఃఖము ఈ రోజు దూర్చబడును గాక.
ప్రభానికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో వారి కన్నీరు తుడవడునుగా అని ప్రార్థిస్తున్నాను. అయ్యా మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వించి ఈ రోజు నాయన మీరు యొక్క శిలువ త్యాగమును మేము గుర్తు చేసుకొచ్చు మిమ్మల్ని ఆరాధిస్తుండగా గొప్ప కార్యాలు జరిగించడానికి తెలియపరుస్తూ కూర్చున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.